తాకడ దుమ్ నాకు దుమ్ దుమ్ తాకడ దుమ్ నాకు దుమ్ దుమ్ తాకడ దుమ్ నాకు దుమ్ గువ్వలాగా రివ్వుమంటూ గాలిలో తేలనా మువ్వలాగా నవ్వుకుంటూ పరుగులే తీయనా పరికిణి ఓణి వాజనతో పాప బొమ్మే నిన్న సొగసుకే తాజా సొగసులని నేర్పుతున్నా అణు అణువులోన ఒక వయ్యారం ఈ సావిత్రిగా బంగారం గువ్వలాగా రివ్వుమంటూ గాలిలో తేలనా మువ్వలాగా నవ్వుకుంటూ పరుగులే తీయనా अलर्ट बफेलो टीम अलर्ट ऑपरेशन ब्लैक स्टार आदमी का जगह हमारा ईगल टीम को मिल गया अलर्ट होल टीम जल्दी ऑपरेशन स्टार्ट करो ओवर Arrest him. What happened? మిడ్ నైట్ 12:30కి అతను ఉన్న ఏరియాని లొకేట్ చేశాం సార్. ఎర్లీ మార్నింగ్ 3:30కి ఆపరేషన్ మొదలు పెట్టాం సార్. ఫైరింగ్ జరిగిందా? ఎటువంటి కౌంటర్ అటాక్ లేకుండానే కస్టడీలోకి తీసుకున్నాం సార్. గుడ్. ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారా? జరుగుతుంది సార్. ఏమైనా చెప్పాడా? ఎంత ట్రై చేసినా నాకేం తెలియదనే మాట తప్ప మరో మాట చెప్పడం లేదు సార్. బాగా ట్రైన్ అప్ అయినట్టున్నాడు. మరి రికార్డ్స్ లో వాటి డీటెయిల్స్ ఏమైనా దొరికాయా? నో సార్, కొత్తగా రిక్రూట్ అయినట్టున్నాడు.
కుచ్ బోలా నై సార్. ఇలాంటి వాడి చేత సమాధానం చెప్పించాలి అంటే అతడి వల్లే సాధ్యమవుతుంది. టెర్రరిజానికి టెర్రర్ పుట్టించేవాడు. ఈ రెజిమెంట్ అంతా మా ఆఫీసర్ అని గర్వంగా చెప్పుకునేవాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇలాంటి ఆఫీసర్ ఒక్కడుంటే చాలనిపించేవాడి ధర్మ. ఇప్పుడు ధర్మ ఎక్కడున్నాడు? హలో. ఆపరేషన్ బ్లాక్ స్టార్కి సంబంధించిన ఫైల్ దొరికింది. వాణ్ణి కూడా కస్టడీలోకి తీసుకున్నాం. గ్రేట్ సార్. ఈ కేసు నీకు అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, బాంబ్ బ్లాస్ట్కి నీకు సహకరించింది ఎవరు? లెట్స్ గో గైస్. సార్ మరి వీడు ఆడికి బతకడానికి ఇంట్రెస్ట్ లేదు. బ్రతిమలాడి ప్రయోజనం ఏముంది? ఏంటి సార్ ఎలా చేశారు? వీడి దగ్గర ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. ఆ అవకాశాన్ని ఎక్కడిచ్చాడు నాకు వీడు. అందుకే అవకాశాన్ని నేను తీసుకున్నా. దిస్ ఈజ్ నాట్ డెత్, దిస్ ఈజ్ ఎ వార్నింగ్. Cheer up, boys! ఊర్మిళ, ఊర్మిళ. ఉరుములమ్మ పైనుంది బాబు గారు. ఏంటమ్మా
ఆడుకుంటున్నానన్నయ్య. ఇదాటేంటమ్మా? ప్రాణాలతో చెలగాటం. నాకు నచ్చింది దక్కనప్పుడు నాకు ఇలాంటి ఆటలే ఆడుకోవాలనిపిస్తుందన్నయ్య. నీకు నచ్చింది దక్కలేదా? ఏంటమ్మా అది? నాకు నచ్చినది అని చెప్పాను కదన్నయ్య. నీకు నచ్చింది తెచ్చివ్వడానికి నేనున్నాను కదమ్మా. నాతో చెప్పకుండా ఏంటి ఆటలు? నువ్వు ఇష్టపడ్డాక ఈ అన్నయ్య తీసుకురాలేనిది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదమ్మా. చెప్పు, ఏమిష్టపడ్డా? నాకిష్టమైన వ్యక్తికి లెటర్ రాయాలనుకున్నాను. అందుకోసం ఒక మంచి పెన్ ఇష్టపడ్డాను. దాన్ని కొనేలోపే మరో వ్యక్తి వచ్చి కొనేశాడు. ఎంత డబ్బిస్తానన్నా ఇవ్వలేదు. పెన్ను గురించా? అది పెన్ను కాదన్నయ్యా, నా ఇష్టం. ఇష్టపడ్డావు సరేనమ్మా. అది కాకపోతే ఇంకొకటి తీసుకో. అంతకన్నా ఖరీదైంది కొనుక్కో. డబ్బు పెడితే పెన్ను వస్తుంది. దెబ్బతిన్నా నా అహం రాదు. ఆ పెన్ను కాకపోతే మరొక పెన్ను కొనుక్కోవచ్చు. కానీ నేనిష్టపడ్డ పెన్ను కాదుగా. నేనిష్టపడింది ఏదైనా అది నాదే. నా ఇష్టాన్ని వాడెవడో బలవంతంగా లాగేసుకున్నాడు. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, నీ ఇష్టాన్ని ఎలా తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. నువ్వు పెన్ అడిగినా ఏరోప్లేన్ అడిగినా దానిలో కనబడేది నీ ఇష్టమే. నా చెల్లెలి ఇష్టాన్ని వాడెవడో తీసుకెళ్లాడంటే చూస్తూ ఎలా ఊరుకుంటానమ్మా. వాడు నిన్ను కాదని ఇండైరెక్ట్గా నన్ను కాదన్నాడు. వాడెవడైనా సరే నీ ఇష్టాన్ని తెచ్చిచ్చే బాధ్యత నాది. ప్రశాంతంగా కూర్చోమ్మా. నువ్వు కోరుకున్న ఇష్టం నీ కళ్ళ ముందుంటుంది. జానకి, జానకి, వస్తున్నానండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, సంక్రాంతి రోజు కూడా ఏంట్రా ఈ అరుపులు? లేకపోతే ఏంటమ్మా, ఈ ఇంట్లో పెట్టింది పెట్టిన చోట ఉండదు. ఏమైందండి? జేబులో పెన్ను కనిపించట్లేదు. ఏరా, నువ్వేమైనా తీసావా? లేదు నాన్న. గౌరీ, నువ్వేమైనా చూసావా? లేదండి, నేను చూడలేదు. అదిగో అక్కడే ఉందండి. కాస్ట్లీ పెన్ అని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నా. దాన్ని చేయి పడ్డాక ఎలా అయిందో చూడండి. ఇంతకీ ఎక్కడుందది? ముగ్గు ఏది?
కళ్ళ ముందు అంత అందంగా నా ముగ్గు కనిపిస్తా ఉంటే ఏది అంటావేంటే? అయ్యో బాబోయ్, అట్నాలు గీతలు ఇట్నాలు గీతలు గీసేసి మధ్యలో చుక్కలు తెస్తే అది ముగ్గు అయిపోతుందా? ఇదిగో నన్నంటే అన్నావు, నా ముగ్గునంటే ఊరుకోను. అయ్య బాబోయ్, భయం వేస్తుంది. ఊరుకోదు ఇట్ట ఊరుకోకపోబట్టే 5 సంక్రాంతులకు ముందు అడ్రస్ లేకుండా పోయాడు బాబాయ్. ఎంత మాట అన్నావే? ఉండు నీ పని చెప్తాను. హలో 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 మైక్ టెస్టింగ్. హలో హలో 1 2 3 మైక్ టెస్టింగ్. ఘంటసాల గ్రామ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు తెలియచేయనది ఏమనగా, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీ జరుగుతుంది. పోయిన సంవత్సరం గెలిచిన వారికి 5,000 రూపాయల బహుమతి ఇచ్చాం. ఈ సంవత్సరం గెలుపొందిన వారికి 10,000 రూపాయలు బహుమతిగా ఇవ్వడానికి ఒక దాత ముందుకొచ్చారు. కావున ఈ పోటీలో పాల్గొనదలిచిన వారు త్వరగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సావిత్రి, గంగా, మల్లిక, వెంటనే మొదలు పెట్టమంటారా? ఒక్క నిమిషం ఆగమ్మా, ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథి ఇంకా రాలేదు. ముఖ్య అతిథా? ఎవరు? ఇంకెవరమ్మా, 6 అడుగుల అందగాడు, మన ఊరి సోగ్గాడు, ఘంటసాల మొనగాడు. మనూర్లో అంత సీన్ ఎవరికి ఉందప్పా? ఇంకెవరు, బుల్లెట్ బాబమ్మా. ఏంటి, ఆ బుల్లెట్ బాబు ముఖ్య అతిథా? అది ముగ్గుల పోటీకి. అతనితోనే ముగ్గులు వేయించుకుని అతనికి 10,000 ఇవ్వండి. పదండి. అలా వెళ్ళిపోతే ఎలాగమ్మా? ఆయన గారు ఎవరు? మీ బావగారేగా. అయినా సరే, వాడు అతిథి అంటే ముగ్గుల పోటీ జరగదు, అంతే. అతిథి కావాలంటే గుడ్లో అయ్యవారిని పిలవండి, అంతేకాని వాడు ముఖ్య అతిథి ఏంటి? 10,000 రూపాయలు బహుమతిగా ఇచ్చేది బుల్లెట్ బాబు గారమ్మా. ఆయన్ని కాదని ఎలా అనగలం? నా మాట వినండమ్మా, ఆయన్ని కాదంటే ఈ ప్రోగ్రాం ఆగిపోతుంది. బుల్లెట్ బాబు ముఖ్య అతిథి అంటే నేను ఇందులో పాల్గొన్ను. 10,000 ఇస్తున్నారు, అర్థం చేసుకోండమ్మా. చెప్తున్నాను కదా, కుదరదు. ఏంటిది? అదేమో వద్దంటుంది, నువ్వేమో సర్దుకుపోమంటున్నావు. డబ్బులిచ్చి మరి మాకు ఈ దోలేంటి? ప్రైజ్ మరి 10,000 ఇచ్చా, ముఖ్య అతిథి అన్నారని కాకినాడకి పోయి కళ్ళజోడు, కళాంజలికి పోయి కలర్ఫుల్ డ్రెస్ కొనుక్కుని రాత్రంతా రిహార్సల్స్ చేసుకుని మరి వస్తే ఈ తొక్కలో మీటింగ్లేంటి? నేను హర్ట్ అయ్యాను. నువ్వుండు బుల్లెట్ బాబు, అమ్మాయికి నేను సర్ది చెప్తాగా. అమ్మా సావిత్రి, ఆయనతో మీకు పనేంటి? పోటీలో గెలిచిన వాళ్ళు 10,000 తీసుకుపోండి. అబ్బా పోన్లేవే, ఆయన చెప్పేది నిజమే కదా. బుల్లెట్ బాబుతో మనకేం పని? ఆడొక సన్యాసోడు. సన్నాసోడ్నా? గెలిస్తే 10,000, 10 చూడిదార్లు కొనుక్కోవచ్చు. ప్లీజ్ 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 ప్లీజ్. సరే, అన్నదానం చేసి అదే బంతులు ఆడుకుని తింటామంటే ఇదే. ముగ్గుల పోటీ ప్రారంభమైంది. గ్రామస్తులందరూ వచ్చి పోటీలో పాల్గొంటున్న వాళ్ళని ఉత్సాహపరచవలసిందిగా కోరుకుంటున్నాం. సంక్రాంతి ముంగిట్లోకి వచ్చింది తుమ్మెద.
ముగ్గుల పోటీ ఇంతటితో ముగిసింది. ఇప్పుడు విజేతలెవరో బుల్లెట్ బాబు గారు నిర్ణయిస్తారు. హలో 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 ఈ బుల్లెట్ బాబ్ సెలెక్ట్ చేస్తా అంటే మేము ఒప్పుకో. ఏమైందిరా ఈ ఆడ లేడీస్ కి? వాకిట్లో వద్దన్నప్పుడే వెనక్కి తిరిగి వెళ్ళుంటే గౌరవంగా ఉండేది. కొత్తగా అర్థమయ్యేదే ఉంది, వాళ్ళకి నీ మీద నమ్మకం. మరి మళ్ళీ ఏమైందమ్మా? అందరం కష్టపడి ముగ్గులేసాం. ఇప్పుడు ఆ బుల్లెట్ బాబును మంచి ముగ్గు ఎంపిక చేయమంటే తన మరదలు కాబట్టి సావిత్రి ముగ్గుని ఎంపిక చేస్తారు. వీళ్ళనేది నిజమేగా? ఈ విషయం 10,000 దొబ్బినప్పుడు గుర్తురాలేదా? నేను సెలెక్ట్ చేయాల్సిందే. అమ్మా, దయచేసి నా మాట వినండి. మన బుల్లెట్ బాబు గారినే సెలెక్ట్ చేయనివ్వండి. కుదరదు, మేము ఒప్పుకోం. నమ్మకం అనేది తాడి చెట్టు లాంటిది, దాని అంతటా అదే పెరుగుద్ది. తాగదీతే సాగదు. ఆడ లేడీస్ లో మనకి ఇంత వ్యతిరేకత ఉందా? ఆడవాళ్ళలోనే కాదు, అందరిలోనూ అదే ఫీలింగ్. సరేనమ్మా, ఇప్పుడు ఆయన్ని కాదని ఎవరితో ఎంపిక చేయించమంటారు? అదిగోండి మన ప్రెసిడెంట్ గారిని ఎంపిక చేయమనండి. ప్రెసిడెంట్ గారు, మీరే వచ్చి ఎంపిక చేయండి. సరే పదండి. ఏంట్రా వీళ్ళు? ఇక లాక్కండి, తెగుద్ది. తప్పకండి. పసిపిల్లల గీతలు గీసినట్టు ఇదేం ముగ్గండి. ముందు సావిత్రి ముగ్గు బాగున్నట్టుంది, పదండి. ఆగరా, నన్ను కాస్త చూడనివా ఏంటి? చూడమని మేమే చెప్తున్నాం, కాకపోతే కళ్ళజోడు సరిగ్గా పెట్టుకుని చూడమని చెప్తున్నాం. అలాగే చూసించాలి, వెళ్తానండి. ఇప్పుడు చూడండి ఎంతసేపు చూస్తారు. చూడండి. చెప్పండి చెప్పండి. ఈ ముగ్గుల పోటీలో మన ఘంటసాల గ్రామ విజేత కుమారి సావిత్రి. కూర్చోండి. ఎవరు మీరు? ధర్మ. నా గురించి మీకు తెలుసు అనుకుంటాను. చూస్తేనే అర్థమైంది, మిలిటరీ వాళ్ళు కదా. ఏంది కథ? మార్నింగ్ మీరు పెన్ను కొన్నారుగా? అవు కొన్నా. ఇదే ఏంది ప్రాబ్లం? అదే ప్రాబ్లం. సమజ్గాలే. ఆ పెన్ను నా చెల్లెలికి నచ్చింది. ఓ, షాపులో గీ పెన్ను కావాలని లొల్లి చేసింది మీ చెల్లెనా? ఆ పెన్ను నా చెల్లెలికి నచ్చింది. సో ఆ పెన్ను ఇచ్చేస్తే మీకు ఎంత కావాలో అంత ఇస్తాను. మంచిగా కథలు కడుతున్నావు. నాకు ఇచ్చేదేదో షాపులో ఈ రాదు, గిసెంటు పెన్నే ఇస్తాడు. అయినా పెన్ను గురించి మందు నేసుకొచ్చుడేంది? నా చెల్లెలు పెన్ను మాత్రమే అడిగింది. అదే నీ ప్రాణం అడుగుంటే ఎంతసేపు డిస్కషన్ ఉండదు. ఏయ్, ఏం మజాక్ చేస్తున్నావా? ఎవరనుకున్నావు? గణేష్ కూడా గణేష్, ఇగో నా సంగతి తెలవనట్లుంది. ఆ పెన్ను నా చెల్లెలకి ఇష్టం. ఆ పెన్ను ఇచ్చేస్తే నీకే కష్టం ఉండదు. ఇప్పటికీ నేను ఆఫీసర్గానే మాట్లాడుతున్నాను. అదే నా చెల్లెలకి అన్నయ్యగా మాట్లాడుంటే సీను మరోలో ఉంటుంది. నా చెల్లెలు ఏదైనా కావాలనుకుంటే ఎక్కువసేపు వెయిట్ చేయడం తనకి ఇష్టం ఉండదు. తనను వెయిట్ చేయించడం నాకు ఇష్టం ఉండదు. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. పెన్నిస్తావో ప్రాణం ఇస్తావో నీ ఇష్టం.
పెన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. అట్ ద సేమ్ టైం మీకు ట్రబుల్ ఇచ్చినందుకు ఐఎమ్ సారీ. అన్నయ్య ఇదెలా తీసుకొచ్చా? నువ్వు అడిగింది తేకపోతే అన్నయ్యగా నేను ఇంకెందుకమ్మా? మరి నేనెంత అడిగినా ఇవ్వలేదతను? ఊర్మిళ, ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుందమ్మా. అది భయం కావచ్చు, డబ్బు కావచ్చు. అర్థం చేసుకుని ఇవ్వాల్సింది ఇచ్చేస్తే రావాల్సింది తప్పకుండా వస్తుంది. నాకు తెలుసన్నయ్య, తెస్తాను అని నువ్వు వెళ్ళినప్పుడే ఈ పెన్ నా చేతికొస్తుందని నాకు తెలుసు. యుద్ధంలో ఎదుటివాడిని పడగొడితే వచ్చే ఆనందం కన్నా నీ మొహంలో నవ్వే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందమ్మా. ఈ నవ్వును బతికించుకోవడం కోసం ఈ అన్నయ్య ఏదైనా చేస్తాడమ్మా. నువ్వు నా పక్కనుంటే చాలన్నయ్య. ప్రపంచమంతా ఒకవైపు నిలబడినా ధైర్యంగా ఎదురు నిలబడతాను. నీకే కష్టం వచ్చినా నాతో చెప్పమ్మా. అంతేగాని ఇలాంటి ఆటలు ఎప్పుడు ఆడద్దు. నీకేదైనా జరిగితే ఈ అన్నయ్య తట్టుకోలేడు. బుల్లెట్ బాబు గారు తప్పకండి. వాయించండి రా. ఆపండ్రా. ఏంట్రా ఇంతకు మించి పైకి వెళ్దా? కష్టమన్నా. అన్నా ఇదిగో కర్ర. కర్ర ఎందుకురా? ఈ చేత్తో కొట్టేస్తా పోలా. ఆడోళ్ళ ముందు పరుగు పోతు ఓవర్ యాక్షన్ చేయకే. ఇంకెందుకు ఇచ్చాయి? కర్రతోనే కొట్టాలని రూల్ కదా. ఓకే. కొంపదీసి కొట్టేస్తాడా ఏంటి? ఆడు కిందున్న సట్టినే కొట్లాడు, పైన ఉట్టినేం కొడతాడు. పని చూసుకో. నీకెంత ఆనందం ఏంట్రా?
కొట్టాను దేవుడా, బుద్ధుందా నీకు? ఎన్నిసార్లు చెప్పినా అర్థమై చావదేంటి? చిన్న పిల్లవి అన్న ధ్యాస లేకుండా మగరాయుడా అర్ధరాత్రి దాకా ఊరి మీద పడి తిరుగుతావా? అందరూ ఇంటి ముందు ముగ్గుల్లో రంగులు వేస్తే ఇది ఒంటి నిండా రంగులేసుకుని వచ్చింది. చిన్నపిల్లవి ఇంటి పట్టు నుండాలన్న ధ్యాస లేకుండా ఊరి మీద పడే ఆ తిరుగుళ్ళేంటే? ఉదయం అనగా పోయావు, ఎక్కడికి పోయావేంటో అర్థం కాక ఇంట్లో వాళ్ళందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావంటే తాట తీస్తాడు. అన్నానంటే అన్నారని ఏడుస్తావు గాని అష్టాచమ్మ ఆడుకుంటూ మీ అమ్మ పెట్టింది తింటూ ఇంట్లో పడుండక చిన్నపిల్లవి వీధుల్లో ఏం పనే నీకు? నాన్న చెప్పినట్లు వినొచ్చు కదమ్మా. చిన్నపిల్లని ఇలా వీధిలో వదిలేశారని నలుగురు నాలుగు రకాలుగా అనుకోరు? సరేలేండి, వచ్చేసింది కదా చిన్నపిల్ల, దానికి మాత్రం ఏం తెలుసు? తనకు తెలీదు సరేనమ్మా, చెబితే అయినా వినాలిగా. చిన్నపిల్ల కదా అని ఊరుకుంటుంటే దాని ఇష్టం అయిపోతుంది. సావిత్రి, చివరిసారిగా చెప్తున్నా, ఇలా నీ ఇష్టానికి ప్రవర్తించావంటే బాగుండదు. బుద్ధిగా ఇంటి పట్టున పడుండు. అవును, నా జేబులో పెన్నెందుకు తీసావు? దాంతో నీకేం పనే? ఆడుకోవడానికి ఆ పెన్నే దొరికిందా? కాస్ట్లీ పెన్ అని ఎంతో జాగ్రత్తగా దాచుకున్నా, తీసి పాలు ఎరగొట్టావు. నీ చిన్నపిల్ల చేష్టలతో పిచ్చి పట్టిస్తున్నావు కదే. ఛీ! చూడు, ఇంకొకసారి ఇలాంటి పనులు చేశావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. బుద్ధిగా ఉండదు. అలాగే ఉంటుందిలే మావయ్య. సావిత్రి, రంగులై కడుక్కొని వెళ్ళి భోంచేయి, లేట్ అయింది. చిన్నపిల్ల చిన్నపిల్ల చిన్నపిల్ల, ఆ మాట వింటేనే పీక పిసిక అనిపిస్తుంది. నేను చిన్నపిల్లనేంటే, ఇంట్లో నుంచి బయటికెళ్తే తాటి చెట్టులో పెరిగావేంటి అంటారు. కానీ వీళ్ళందరేంటి ఇంటి ముందున్న తులసి చెట్టులా చూస్తారు. వీళ్ళందరికీ నా సంగతి తెలియదు అనుకుంటా. ఒక్కసారి గట్టిగా మాట్లాడితే అప్పుడు నేనేంటో వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, రోడ్డు మీద తిరగకూడదు. అరే, ఇంతసేపు నాతో పాటు ఆడిన వాళ్ళు అమ్మాయిలు కదా? నాలాగే ఆడలేదా పాడలేదా? వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు. నాకెందుకు ఈ బాధ? ఆ కృష్ణుని రోటీ కట్టేసినట్టుగా నన్ను కూడా ఏ భోషాన్ని పెట్టుకో కట్టేస్తే సరిపోతుంది వీళ్ళందరికీ.
ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి నా మీద పడితే నేనేం చేయాలి? ఆ? ఇంతసేపు మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావేంటి? మాట్లాడవే. మాట్లాడడానికి నీకు నోరు లేదు, నాకు నోరుండి నేను మాట్లాడలేను. ఎందుకంటే చిన్న పిల్లని కదా. సర్లే, నా బాధను రోజు నువ్వే కదా వినాల్సింది. నీకు నిద్రొస్తున్నట్టుంది. బచ్చుదాం రా. నేను వెళ్ళి మొహం కడుకుని వస్తానే. అవును, ఎక్కడ నేర్చుకున్నావు ఈ ముగ్గులన్నీ? మా బామ్మ నేర్పింది. అవును, ప్రైజ్ మనీ ఏం చేసావే? చెప్పేస్తారు. ఇంకేంటి విశేషాలు? ఏకంగా ఆగు. ఏంటి పలకరించకుండా వెళ్ళిపోతున్నావు? ఏమైంది? తాతయ్యకి ఆరోగ్యం బాగాలేదే. ఎక్కడో పెద్ద ఆసుపత్రిలో చేర్పించారు కదా. ఏమోనే, వాళ్ళు ఏమీ లేదు లేదు అంటూనే వేలకు ఫీజు వసూలు చేసి రాత్రి తీసుకెళ్ళిపోమన్నారంట. అవునా? తాతయ్య అలా చావు బతుకుల మధ్య మంచం మీద పడుంటే నేను తట్టుకోలేకపోతున్నానే. చివరికి మా వాళ్ళు కూడా ఆయన త్వరగా పోతే బాగుండు అనుకుంటున్నారే. నాకు ఇంకా బాధగా ఉంది. చూడు చూడు గంగా, తాతయ్యకేం కాదు, నువ్వేం భయపడకు. పద వెళ్ళి తాతయ్యని చూసొద్దాం రా. తాతయ్య తాతయ్య, అదేంటి బాబాయ్, రాముల తాతయ్యకి బాలేదని నాకెందుకు చెప్పలేదు? బాగాలేదని కాదమ్మా, అసలు బతకడం తేల్చేస్తారు డాక్టర్లు. ఇప్పుడా కాసేపు అన్నట్టున్నాడులమ్మా. బంగారం లాంటి మనిషి. మనవరాలు పెళ్లి చూసి అదృష్టం లేకుండా చేశాడు ఆ భగవంతుడు. ఫోన్లే, పంటకు పుట్ట ప్రాణం పోతే నేరుగా ప్రాణం కైలాసానికే పోతుందంట. ఆ అదృష్టం ఎంతమందికి దొరుకుద్ది? మరి ఇంకా ఆలస్యం ఎందుకు? అయిన వాళ్ళందరికీ కబురు పెడితే ఓ పని అయిపోతుందిగా. ఏంటి బాబాయ్ నువ్వు అనేది? రాముల తాతకి ఏమీ కాదు. నేను ఇప్పుడే వస్తానుండండి. సావిత్రి, ఏం చేస్తున్నావే? నువ్వు ఉండవే. ఎదుగు తాతయ్య, ఇద్దాగు. సావిత్రి, ఏం చేస్తున్నావు? రాముల తాతకి ఏం కాదు, మీరు ఆగండి. కాసేపైనా కళ్ళ ముందు ఉంటాడనుకుంటే గంటలో పోయేవాడిని. ఇప్పుడే పైకి పంపించేలా ఉన్నావే. తాతయ్యకి ఏం కాదని చెప్పాను కదా. తాగు తాత, కొంచెం తాగు. అదేమన్నా అమృతం ఏంటి తాగ్గానే లేచి కూర్చోడానికి? నువ్వేమన్నా పెద్ద డాక్టర్వా? కాకపోవచ్చు, కానీ ఏం చేయాలో నాకు తెలుసు.
ఏమైంది? ఏమైందేంటండి? మన మూలింటి రామయ్య గారిని ఒంట్లో బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్లారు కదా. అవును. డాక్టర్లు బతకడం తీసుకుపోమంటే ఊళ్ళోకి తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు ఏమైందిరా? అంత పెద్ద డాక్టర్లే బతకడం పొమ్మంటే అక్కడికి వచ్చిన మన అమ్మాయి గారు అందరూ వద్దంటున్నా ఏదో ఆకుపసరు తాగించారు. అసరా? అదేమన్నా డాక్టరా? అయినా చిన్నపిల్ల ఏదో తెలుసో తెలియక పసరు తాగిస్తుంటే మీరేం చేస్తున్నారా? వద్దని ఎంత చెప్పినా అమ్మాయి గారు వినలేదయ్యా. సరే, ఇంతకీ రామయ్యకి ఎలా ఉంది? అడుగుతుంటే మాట్లాడవేంట్రా? పసరు తాగాక రామయ్య పరిస్థితి ఏంటి? తెలిసి తెలియని వైద్యం చేస్తే ఏమవుతుందయ్యా? అందరం రామయ్య పని అయిపోయింది అనుకున్నాం. రామయ్యకి ఏమైనా జరిగిందా? డక్కులు లేచి కూర్చున్నాడయ్యా. ఏంట్రా నువ్వు అనేది? అవునయ్యా, ఆశలు వదులుకొని అందరికీ కబురు పెడుతుంటే అమ్మాయి గారు ఆయనకి ఆయుష్ పోశారు. వచ్చిన వాళ్ళందరూ అమ్మాయి గారిని పొగుడుతున్నారయ్యా. వీడు చెప్పేది ఏంటంటే నీ కూతుర్ని ఇంటర్మీడియట్ తోనే చదువు ఆపించేసావేమో అనిపిస్తుంది. పై చదువులు చదివించుంటే డాక్టర్ అయి ఉండదేమో. చదువుకున్న వాళ్ళందరూ బ్రతకడానికి తేల్చి పారేస్తే చదువు ఆపేసిన మన అమ్మాయి గారు ఆయుష్ పోశారు. ఆ అమ్మాయి ఆ నాటు వైద్యం ఎక్కడ నేర్చుకుందో గానీ పండగ పూట ఊళ్ళో పాడె లేవకుండా చేసిందయ్యా. బంగారం లాంటి కూతుర్ని కన్నావయ్యా. సరే, నాకు ఇంటి దగ్గర పనుంది, వస్తాను. అలాగే అయ్యా. మనిషికి ప్రాణం పోయడం అంటే మాటలా? అది కాటికి కాళ్ళు చాచిన వాడికి. ఈ రోజు ఇది చేసిన పనికి ఊరంతా దీని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారత్తయ్య. ఆ గొప్పగా చెప్పుకుంటున్నారని మురిసిపోకు. నరదిష్టి తగిలితే నాపరై అయినా బద్దలవుతుంది. చీకటి పడ్డాక పిల్లకి ఎర్ర నీడతో దిష్టిది. అబ్బబ్బబ్బా, మీకు ఏదొచ్చినా పట్టలేం. నిన్న రాత్రి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఈ రోజు దాన్ని పొగట్టమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. సర్లేండి, మంచి పని చేసినప్పుడు పొగడ్డాలో తప్పే ఉంది. నన్ను పొగుడుతున్నారని అన్నయ్యకి కుళ్ళు. బాగా చెప్పావే. వాడి మాటలకేం గాని, ఇదిగో రేపెప్పుడైనా ఆ రామయ్య అడ్డం పడ్డట్టు నేను అడ్డం పడ్డాననుకో, వీళ్ళందరూ వద్దన్నా సరే కాస్త ఆకుపసరు పోసి నీ పెళ్లి చూసేదాకా బ్రతికించు చాలు. ఊరుకోండత్తయ్య, చిన్నపిల్ల దగ్గర పెళ్లి గిళ్ళి అంటారేంటి? పీక పిసికి చంపేస్తాను. చిన్నపిల్ల చిన్నపిల్ల అన్నానంటే. నాన్నిచ్చారు. వచ్చావా? రా నాన్నారా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. రోజు ప్రతిదానికి సావిత్రిని పట్టుకుని తిట్టేవాళ్ళం కదా. ఈ రోజు చూడు నా మనవరాలు ఎంత ఘనకార్యం చేసిందో. చాలు చాలు, చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనవరాలు చేసిన ఘనకార్యం ఊరంతా తెలిసింది. మన అదృష్టం బాగుండో ఆ రామయ్య అదృష్టం బాగుండో బ్రతికి బయటపడ్డాడు కాబట్టి సరిపోయింది. అదే అతనికి ఏమైనా జరుగుంటే? ఏ మనిషివే నువ్వు? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? చావు బతుకుల మధ్య ఉన్న మనిషికి పెద్ద వైద్యం తెలిసిందల్లా పసరుపోయడమేంటి? చిన్నపిల్లవి, ఏం తెలుసు నీకు? తెలుసు నాన్న, మన అంకయ్య తాత దగ్గర నేర్చుకున్నాను. తాతకి బాగోలేక రాలేదు కాబట్టి నేనే పసరు చేసి తాగిపించాను. నర్మయ్, తెలుసంట తెలుసు. ఏం తెలుసు నీకు? తినడం, మగరాయిలా ఊరు మీద తిరగడం, అదేగా నీకు తెలిసింది. ఆ రామయ్య బతికి మమ్మల్ని బతికించాడు. లేదంటే ఊళ్ళో తలెత్తుకుని తిరగలమా? మన కుటుంబం మొత్తాన్ని అంతకులను చూసినట్టు చూసేవాడు. ఏ కొంపలైనా ఎదిగే మగపిల్లలను చూసి భయపడతారు. మా కర్మేంటో నిన్ను చూసి భయపడాల్సి వస్తుంది. పోన్లేరా, చిన్నపిల్ల తెలుసో తెలియకో మంచి పనే చేసింది కదా. ఇదిగో,
ఇలా మీరు వెనకేసుకు రాబట్టే ఇది ఇలా తయారవుతుంది. అయినా ఏ మనిషివే నువ్వు? ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. ఎన్నిసార్లు చెప్పినా నీ దారి నీదే. చిచ్చి. వాడన్నది నిజమే కదమ్మా. పొరపాటున ఏదైనా జరుగుంటే అంతేలే, నువ్వు నీ కొడుకుని వెనకేసుకునిరా. ఈ ఇంట్లో నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరు. అవకాశం దొరికితే చాలు అందరూ తిట్టేవాళ్లే తప్ప నేనంటే ఎవరికి ప్రేమ లేదు. పిచ్చిదానా, నువ్వంటే ప్రేమ లేకపోవడం ఏంటి? వాడికి నువ్వంటే ప్రాణం. వాడు నిన్ను తిట్టేది కోపంతో కాదు, ప్రేమతోనమ్మా. నలుగురు నా బిడ్డని ఏమనుకుంటారోనన్న భయంతో. నిజమమ్మా, కన్నబిడ్డవు కాబట్టి వాడు నిన్నంటాడు గాని ఎవరైనా ఒక్క మాట నిన్నంటే వాడు తట్టుకోలేడు. అంత ప్రేమమ్మా వాడికి. ఆహాహా, అవునవునులే, నేనంటే ఎంత ప్రేమో. పండక్కి పంజాబీ డ్రెస్ తెమ్మంటే లంగా తెచ్చారు. అంతా ఆయన ఇష్టమే, నా ఇష్టం ఏమీ లేదు. చెప్పింది వినాలి, పెట్టింది తినాలి, తెచ్చింది వేసుకోవాలి. నేనంటే ఎవరికి ప్రేమ లేదు. ఆ, ఇందాక నువ్వు లడ్డూ తినలేదు కదా, ఇప్పుడే తెస్తానుండు. ముసల్ది ఆశ్చర్యం చూస్తుంది. ఏంటి వీళ్ళు చిన్నపిల్లవి చిన్నపిల్లవి అంటూ ఏం చేసినా తప్పు పట్టేవాళ్ళు. అంత వాళ్ళిష్టమేనా? సరదాగా తిరుగుతుంటారు. మంచి పని చేసినా దాన్ని తప్పు పడతారు. సరే పెద్దవాళ్ళు కదా అని ఊరుకుంటుంటే అంతా వాళ్ళిష్టం అయిపోయింది. అయినా ఏంటో వాళ్ళు మనిషి అన్నాక వాళ్ళకి ఇష్టాలుండవా? పిల్లల ఇష్టాల్ని కనుక్కునే బాధ్యత పెద్దవాళ్ళకి ఉండదా? చెప్పు, వాళ్ళు చేసేది తప్పా కాదా? చెప్పు, తప్పా కాదా? తప్పే. ఎవరు? ఎవరని అడుగుతున్నాను కదా. ఎవరు? హాయ్, యు పర్ఫెక్ట్లీ రైట్. ఎదుటి వాళ్ళ ఇష్టాలను గౌరవించకపోవడం తప్పే కదండి. కానీ ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. సరదాగా ఫ్రెండ్స్ తో తిరుగుతాను, తప్ప అండి? ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని బయట పెడతాను, తప్ప అండి? కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుంటే నాకు తెలిసిన నాటు వైద్యం చేసి బతికించాను, అది తప్ప అండి? ఇన్ని మంచి పనులు చేసినందుకు తప్పంది ఎవరండి? ఇంకెవరండి? మా వాళ్ళే. ఏం చేసినా చిన్నపిల్లవి నీకేం తెలుసు అంటారండి. నేను మరీ అంత చిన్నపిల్లలా కనిపిస్తున్నానండి? ఇది మాత్రం చాలా తప్పండి. ఎంత కన్నవాళ్ళైనా పిల్లల అభిప్రాయాలను గౌరవించాలి. పిల్లల ఇష్టాలు తెలుసుకోకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రవర్తించడం చాలా తప్పు. బాబోయ్, ఈ రోజు వరకు మీలాగా నా బాధని ఎవరు అర్థం చేసుకోలేదండి. నన్ను నా అభిప్రాయాల్ని గౌరవించిన మొదటి వ్యక్తి మీరేనండి. అయ్యో బాబోయ్, మీరెవరో ఏంటో తెలియకుండా అన్ని చెప్పేశానేంటి? ఇంతకీ మీరెవరండి? నా పేరు చంద్రశేఖర్.
ఈ ఊరికి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ డాక్టర్ని. ఓ, మీరు డాక్టరా? ఎస్. అలా ఊరు చూద్దామని వస్తుంటే ఆ బొమ్మతో మాట్లాడుకుంటూ మీరు కనిపించారు. మీ బాధలు అర్థం ఉంది కదా అనిపించింది. అందుకే పరిచయం లేకపోయినా మాట కలిపాను. అందరూ చిన్న పిల్లవి అనేవాళ్లే కానీ నాకు ఇష్టాలుంటాయని అర్థం చేసుకున్న మొదటి వ్యక్తి మీరేనండి. అందుకే ఎవరూ ఏంటని చూడకుండా గబగబా నా బాధను చెప్పేశాను. ఏమనుకోకండి. వస్తానండి. మీ పేరేంటి? సావిత్రి. ఏంటి? సావిత్రి. సావిత్రి. నైస్ నేమ్. హాయ్. ఏంటమ్మా ఇలా చిక్కిపోయావు? టైంకి రాకపోతే దిగులు పెట్టేసుకోవటమేనా? ఏంటమ్మా నిన్ను పట్టించుకోకుండా ఎవరి కోసమో చూస్తున్నానా? ఏ నువ్వు చూడవా? ఇదిగో నీకిష్టమైన వాళ్ళు ఎక్కడికో వెళ్ళి రావడం ఆలస్యమైందనుకో, నువ్వెదురు చూడవా? అదిగో నీ ఫ్రెండ్ కూడా సాక్ష్యం చెప్తుంది చూడు. ఏంటో కళ్ళు చూస్తాయి, మనసు ఇష్టపడుతుంది. ఆ క్షణం నుంచి బాధ మాత్రం మనసుకే కదా. ఈ బాధ తనకెందుకు అర్థం కావడం లేదు? ఇంకా రాడేంటి? రానంతసేపు రాలేదంట. వచ్చాక అంత వేగంగా కొట్టేసుకుంటే ఎలా? హాయ్. సారీ రావడం లేట్ అయింది. ట్రాఫిక్ ప్రాబ్లం రా, తెలుసు కదా నీకు. దా తీసుకో. ఇదిగో. ఓ హాయ్. ఏంటి రోజు లేటుగా వచ్చినట్టున్నారు? అవునండి, మా ఆఫీసులో వర్క్ ఉండి కుదరలేదు. నీకోసం ఆ పక్షులే కాదు, నేను ఎదురు చూస్తున్నానని నీకెలా అర్థమవుతుంది? ఆ బర్డ్స్ ని మీరు అడాప్ట్ చేసుకున్నారా? అవునండి. మీరు ఈ బోర్డుని అడాప్ట్ చేసుకున్నారా? అవునండి. అవి గూడు కట్టుకునే పచ్చని చెట్లని మన అవసరార్థం కొట్టేసి వాటి బ్రతుకుని ప్రశ్నార్థకం చేస్తున్నాం. కనీసం ఈ విధంగానైనా 10 మందిలో ఒక్కరైనా ఈ పక్షుల్ని దత్తత తీసుకుంటే డైనోసార్స్ లాగా పక్షుల్ని కూడా పుస్తకాల్లోనే చూసుకునే అవసరం మాత్రం ఉండదు. ఎస్, పక్షుల్ని ప్రేమించటం అంటే ప్రకృతిని ప్రేమించటం అన్నమాట. సో మీలో ప్రేమించే గుణం ఎక్కువే ఉన్నట్టుంది. ప్రేమ విలువ నాకు తెలుసండి, కాకపోతే ఎప్పుడు ఇవ్వడమే తప్ప తీసుకోవడం నాకు తెలీదు. అదేంటి, లైఫ్లో ఎవరూ మిమ్మల్ని ప్రేమించలేదా? ప్రేమించడానికి ఎవరూ లేరండి. నేనున్నానుగా. అందుకే ఈ పక్షులతో నా అనుబంధాన్ని పెంచుకున్నాను. సమస్య ఏంటంటే ప్రేమ కనిపించదు. పరిసరాల్ని బాగా గమనించండి, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. నన్నా ఎవరూ లేరండి. అది ప్రస్తుతానికి. ఫ్యూచర్లో ఉండొచ్చు,
అది ఖచ్చితంగా నా భార్య. ఐఎమ్ సారీ, ఏదేదో మాట్లాడేస్తున్నాను. తప్పే ఉందిలేండి. ఆల్రెడీ మనం పరిచయం ఉన్నవాళ్ళమేగా. మేబీ, కానీ ప్రతి విషయం మాట్లాడకూడదు కదా. నాకైతే తప్పుగా ఏమనిపించట్లేదు. అది మీ మంచితనం. ఎనీహో, మీరు పరిచయం కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు వేరే వర్క్ ఉందండి. బాయ్రా. కాసేపు ఉండొచ్చు కదండి. అదే మీ బర్డ్స్ కోసం. వాడి కోసం మళ్ళీ వస్తాను కదా. ఉంటానండి. బాయ్రా. బాయ్. చెరుకు బాగుంది కదా. మరి మా తోట చెరుకంటే ఏమనుకున్నావు? అయ్యో, ఈ బుల్లెట్ గొడకుడు వీడి సౌండ్ ని భరించలేకపోతున్నావు. ఫోన్లేవే, పద పద. సావిత్రి, ఏంటే సావిత్రి అలా వెళ్ళిపోతున్నావేంటి? వెళ్ళకి ఏం చేయమంటావేంటి? అదేంటి అలా అంటావు? ఏటిగట్టుని ఏకాంతంగా కాబోయే మొగుడు ఎదురు పెడితే సరదాగా నాలుగు కబుర్లు చెప్పొచ్చుగా. ఏయ్ బుల్లెట్ బాబు, కట్టుడు పళ్ళు కట్టించుకోవాలనుందా? అన్నవి పొళ్ళు కాదమ్మా, ఎనపగుళ్ళు. బీరిసే సముద్రం అవలేలంగా తీసేస్తాడు. ఎరా, సందర్భానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఉందా? ఒక్కటిచ్చానంటే అయినా పళ్ళు కట్టించుకునే కరం నాకేటే. దవడ పళ్ళు రాళ్ళ కొడితే కట్టించుకోవా ఏంటి? కాబోయే మొగుడిని కొడతావా? పెళ్ళాన్ని మొగుడు కొట్టడం పాత రోజులన్నా, మొగుడిని పెళ్ళం కొట్టడం లేటెస్ట్ ట్రెండ్. మొగుడెవరు పెళ్ళెవరు? ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తున్నామంటే మరదలవని ఊరుకుంటుంటే ఊరుకోకపోతే నీకు పొగులుద్ది. ఇలా ఆడపిల్లలు నేర్పించడానికి సిగ్గుగా లేదా? ఏంటే పొలం గట్టు మీద ఉన్న బొమ్మ కూడా మాట్లాడుతుందా? ఏయ్ బాబు, ఏయ్ బావా మరదల మధ్య నువ్వేంటే? నువ్వు సైలెంట్ అయిపో. ఇదిగో సావిత్రి, మరదలవే, నువ్వు అనొచ్చు నేను పడచ్చు. కానీ పెళ్లి కదా పెద్దవాళ్ళు చూసుకుంటారో. సరదాగా నా బుల్లెట్ దగ్గరికి రా. అలా టౌన్కి పోయి సినిమా చూసి అట్లాగే షాపుకి పోయి నీకు కావలసినన్ని కొనుక్కుని బుల్లెట్ మీద 4 రౌండ్లు వేసి సాయంత్రం సలీం హోటల్లో బిర్యానీ వచ్చేద్దాం. ఊరుకుంటున్నాను కదా అని ఓ రెచ్చిపోతున్నావేంటి? చెరుకు నుంచి కొట్టాననుకో, ఊరు జనం గుర్తుపట్టడానికి ఓ వారం పట్టుద్ది. ఎలా కలిగి? సావిత్రి సావిత్రి సావిత్రి, ఒక్కసారన్నా నా బుల్లెట్ ఎక్కవే. ఎక్కువ మాట్లాడితే నేను బుల్లెట్ ఎక్కడం కాదు, నీ మీద బుల్డోజర్ ఎక్కిస్తాను. ముచ్చు మొహోడా. రావే. అదిగో సావిత్రి. ఏ మల్లిక, ఏ మల్లిక, మల్లిక, ఏంటి? వస్తున్నానుండు. అదేంట్రా, అది అలా తిట్టేసి వెళ్ళిపోతుందా? పోలే అన్న, తిట్టింది కాబట్టి ఎవరు వినిపించుకోలేదు. అదే కొట్టుంటే మొహం మీద కండవా కప్పుని తిరగాల్సి వచ్చేది. అవునరా, దాని ముందు నువ్వేంట్రా వీర్లు మూతలు అంటున్నావా? నీ పళ్ళు వీక్ అనుకుంటుందేమోనని. ఒక్కటి నా పళ్ళ గొప్పతనం గురించి చెప్పడానికే నా క్యారెక్టర్ దాని ముందు ఇక్సేస్తావా? నీ వెనకలక. మల్లిక, ఇటెక్కడికి వెళ్తున్నావు? చిన్న పని మీద వెళ్తున్నాను లేవే. మామిడి తోటలో మామిడికాయలు కొట్టేసినట్టు చెంగు చోటున ఓ దాచేస్తున్నావు. ఏంటి అయ్యి? అబ్బే చూపించు. అదేం లేదు, చిన్న పని ఉంది, మళ్ళీ కలుస్తాను. అరే ఆగు. గాజులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావే? అది అది నాతో చెప్పడానికి ఆలోచిస్తావేంటే? అంటే అమ్మ ఎవరితో చెప్పొద్దనింది. నేనెవరితో చెప్పలే, చెప్పు. అక్క పెళ్ళికి గాజులు పెడతామన్నాం. పండగకొచ్చిన బావా గాజులు లేవని గోల చేస్తుంటే అమ్మ ఏం చెయ్యాలో తెలియక ఊరి చివర్లో ఎవరో పాత గాజుల్ని కొత్త గాజులు చేయడమే కాకుండా సవరం బంగారాన్ని సవరంన్నర బంగారంలో చేస్తారంట. ఇదిగో ఈ పాత గాజులు ఇచ్చి కొత్త గాజులు చేయించుకోరమ్మనింది.
బంగారానికి మెరుగు పెడతారని తెలుసు, పాత బంగారాన్ని కొత్త బంగారం చేయడం ఏంటి? బరువు పెంచడం ఏంటి? అదే నాకు ఆశ్చర్యంగా ఉందే. నిజమే, మన ఊర్లో చాలా మంది చేయించుకున్నారంట. అవునా? సరే పద, బంగారం బరువు ఎలా పెరుగుతుందో నేను చూస్తాను. పద రా. సావిత్రి, నేను ఇంటికెళ్ళి గాజులు తీసుకొస్తానే. ఆగు. ఏమీపా చూడు, చెప్పిన మాదిరి వచ్చి ఉండదా? నిజంగా నమ్మలేకపోతున్నాను. దీని గురించి అని పక్కూరు నుంచి వచ్చా. మీ సంతోషముదా మాకు సంతోషము. మా తాత వండు మా నాన్న వండికి నేర్పించినాడు, మా నాన్న వండే మాకుదా నేర్పించినాడు. మా ఇల్లు, మా ఊరు, మా వాడ అని విడిసి మీలాంటి వాళ్ళ కోసం దేశమంతా తిరుగుతా ఉంటామా. మరి ఎంత ఏమంటారు? 50 రూపాయపా. అప్పుడు ఎన్న 50 రూపాయలు ఇచ్చినా చాలే. ఇదిగో మురుగా రండి మా రండి. ఏమిదా సేవాలా? చేయును సేవలనా గాజులు సేవలనా? ఏమిదా సేవాలా? కొంచెం ఈ గాజులు చేసి పెట్టండి. అడడా, గాజులు బాగా పాతబడి పూడ్చినాయమ్మా. ఇది దీనిలోదా వేయవాలా? పదే 10 నిమిషాలు కూర్చోండి మా, అయిపోవునా? రేయ్ శీఘ్రం పడినా. రేయ్ మడయా సరియా తిప్ప. పొగమ్మా పొగ. అది ఏమిమా? ఆ చైన్ గాజు అంతా నిండా మన్ను పట్టిపోయి ఉండాయి. అది కూడా ఇవ్వ చేసి ఇస్తున్నా. అవసరం లేదులే, అవి చేయి చాలు. ఏమిమా దుడ్డే కొడు దాన్ని భయపడుతుండవా ఏమే? అదే 50 రూపాయలు చాలును. నీ బంగారం కొత్తగా చేస్తునుమా. అసలు పాత బంగారం కొత్త బంగారం ఎలా అవుతుంది? బరువెలా పెరుగుతుంది? అదిదా రహస్యం. పరశువేది పేరు వింటివా? అందరసముదా ఇదే. ఓ, పరుసవేది రసమా? అవునుమా. 10 నిమిషాలు అయిందిగా. ఆడా ఏమిమా తొందర పడతావా? ఇస్తును ఉండే. ఇందా తీసుకోమా. అబ్బా, నిజంగా కొత్త గాజుల్లా ఉన్నాయే. అవునా? మరి మనమిచ్చిన గాజులు వాళ్ళిచ్చిన గాజులు వేరుగా ఉన్నాయేంటి? బంగారం బరువు పెరిగినా అప్పుడుదా ఉండునుమా. అయ్యో బాబోయ్, బరువు పెరిగిందా? ఈ గాజులు బరువు పెరిగితే మరి వెనుకున్నవేంటి? అడ ఏమి ఉండదు. ఏమి లేదుమా, ఏమి లేదు. మర్యాదగా చూపించు. చూపిస్తావా లేక పోలీసులకి కంప్లైంట్ ఇవ్వమంటావా? పోలీసు ఎందుకుమా? ఏముండదు ఇక్కడ. ఏమి ఏంటది? ఓ ఇదివా, ఇది వేరే వాళ్ళ గాజులదా తీసుకునిమా.
ఈ గాజులు ఎవరివే? ఇవి నావే. పల్లెటూరోళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారనుకున్నావు కదూ? ఏమి మారుస్తావా? నీ పని చెప్తానుండు. ఓ రమణయ్య బాబాయ్, కోటయ్య తాత, సూరమత్త, సుమమత్త, రండి రండి. పట్టుకోండి. ఇంకా చూస్తున్నారేంటి? పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్దాం రండి. సమయానికి దేవతలా వచ్చి కాపాడేవే. అసలే అక్క గాజుల కోసం అల్లాడుతున్నాం. ఇప్పుడు అమ్మ గాజులు కూడా పోయుంటే మా పరిస్థితి చాలా నీచంగా తయారయ్యేది. అందుకే అందరినీ నమ్మకూడదే పిచ్చుతాను. నిజంగా బంగారం బరువు పెంచడం వాళ్ళకి తెలుసుంటే ఇలా ఊర్ల వెంట పడి తిరగాల్సిన కర్మ వాళ్ళకేంటి? మోసం చేయడానికి అమాయకుల్ని వెతుక్కుంటూ వస్తారు వదవలు. పద. దేవుడా, ఏంటి మీ నాన్న అలా కోపంగా చూసి వెళ్తున్నాడు? ఏమైనా అంటాడా? రోజు ఉండేదే లేవే, కొత్తగా ఉంది. ఇంటికి వెళ్ళగానే దండక మొదలవుతుంది. పద. బుద్ధుందా నీకు? అసలు మనిషివేనా నువ్వు? చిన్న పిల్లమని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదేందే నీకు? చెట్లమ్మట పుట్లమ్మట తిరగడం అయిపోయింది. మగాళ్ళతో పోటీ పడి ఉట్లు కొట్టడం అయిపోయింది. ఇప్పుడేమో పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం కూడా అయిపోయింది. నలుగురులో మమ్మల్ని తలెత్తుకొని తిరగనే బాబా. చిన్నపిల్లని అలా రోడ్డు మీద వదిలేసామని నలుగురు అడిగితే మేమేం సమాధానం చెప్పాలి? నిన్ను తిట్టి తిట్టి మా నోర్లు పోతున్నాయి గాని నీకు కొంచెం కూడా బుద్ధి రాలేదు. అసలు నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో చెప్పు. చెప్పు 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 చెప్పు. అయ్య బాబోయ్, ఇదేంటి? ఫ్యామిలీ అంతా కల్లోకొచ్చి రౌండప్ చేసి తిట్టేస్తున్నారు. దేవుడా, నువ్వే కాపాడాలి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురా, అన్నం తిందు గాని. వచ్చావా? నీకోసమే చూస్తున్నానే. రత్తమ్మ అత్త వాళ్ల బర్రె ఈనిందంట. జున్ను పంపించింది. రారా తిందుగాని. కాళ్ళు కడుక్కొని వస్తా. కడుక్కుని తొందరగా రా. ఏంటిది? ఏం అర్థం కావట్లేదే. తిట్టిన తిట్టకుండా తిడతారనుకుంటే అందరూ అతోలా ప్రవర్తిస్తున్నారు. ఏంటో. ఇది కళ నిజమా? అగ్నిపర్వతంలో బద్దలవుతాడనుకుంటే నాన్న కూడా ఏం జరగనట్టున్నాడేంటి? ఏవే చూసావా? మన తోటలో చిలక కొట్టిన జాంపండ్లు. నీ కోటి నా కోటి తీసుకో. ఏ ముసలి,
చెప్పవే. ఏంటి ఈ రోజు ఇంట్లో వాతావరణం వేరుగా ఉంది? వేరుగా ఏముంది, ప్రశాంతంగానే ఉంది. అరే అలా ఉండకూడదే. నాన్నగారు విషయం చెప్పలేదా ఏంటి? చెప్పకుండా ఎందుకుంటాడు? తమరు చేసిన ఘనకార్యం రాగానే చెప్పాడు. చెప్పాడా? మరి ఎవరు ఏం అనట్లేదే? 4 రోజుల్లో బయటికి పోయేదాన్ని అనడం ఎందుకులే అని. బయటికి వెళ్తున్నానా? ఎక్కడికి? పెద్దక్క దగ్గరికి, రాజమండ్రికా లేక బాబాయ్ వాళ్ళ ఊరు రాజోలికా? కాదు, అత్తారింటికి. ఏంటి? నువ్వు సరిగ్గానే విన్నావు. ఊరి మీద పడి తిరిగింది చాలక పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిరుగుతున్నావని తెలిసి మీ నాన్న నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని నిర్ణయించుకున్నాడు. ఒరేయ్, ఈ బుల్లెట్ బాబు పెళ్లి బట్టలు కుట్టే అవకాశం నీకు ఇస్తున్నాడు అంటే నీకు ఇదో గోల్డెన్ ఛాన్స్. సైజుల్లో తేడా వచ్చిందో నీ షేపుల్లో తేడా వచ్చేదిరే. ఎంత మాట అన్నావన్నా, జనాలు కళ్ళు తిరిగేలా నేను కొడతానన్నా. కళ్ళు తిరిగేలా అంటే అంత నీచంగా కొడతావా? ఆడన్న దాంట్లో అంత లేదు గానీ నువ్వు గానవరా. 41. తప్పుకో అన్నా, నీ పెళ్ళంట కదా, బట్టలు కుట్టించుకుంటా కానీ పిలిచావన్నా. షామియాలు వేయించుకోవడం నన్ను పిలవలేదే అన్నా. రే, షామియానాలు వేసేది వానకు తడవకుండా ఉండడానికి. నీ షామియానాలేమో బూంది గరిటెల్లా ఉంటాయి. నీ పెళ్లికి జనాలకి రెట్ట కార్పెట్ వేస్తానన్నా. రే, కార్పెట్లు వేసేది కాళ్ళకి మట్టి అంటకుండా ఉండడానికి. నీ కార్పెట్లేమో మట్టి లారీ మీద వేసే పట్టాల్లా ఉంటాయి. ఎలారా? అంత మాట కన్నా నా పెళ్లికి దాచుకున్నా నీ పెళ్లికి వేస్తాను. అంటే ఇన్ని రోజులు మంచివాడిని నీ పెళ్లికి దాచుకుని నాసురకం పట్టాలు మాకు పంపిస్తావా? సరేలేరా, నా పెళ్లికి మంచివిచ్చి ఆడు చేసిన తప్పు సరిదిద్దుకుంటాను అంటున్నాడు కదా, కాబట్టి వాడిని క్షమించి వాడికి అవకాశం ఇచ్చేద్దాం. హలో హలో, లడ్డూలో జీడిపప్పు లేకుండా ఉంటుందా? బాద్షా లేకుండా బుల్లెట్ బాబు గారి పెళ్ళవుతుందా? ఎవడిచ్చాడా నీకు ఆర్డరా? కొట్టానంటే ఎవడి పాటిగా డిసైడ్ అయిపోతున్నాడు. అసలు మా అన్న నీకు ఎలా కనిపిస్తున్నాడు రా? పూల సొక్క వేసుకున్న బొప్పుల్లా కనిపిస్తున్నాడా? నీకెలా కనిపిస్తున్నాను రా? మీ బాబాయ్ వెళ్తున్నాడు. అదేంట్రా మా మావ నడుచుకుంటా వెళ్తున్నాడా? ఈ బుల్లెట్ బాబుకి పిల్లనిచ్చేవాడు నడుచుకుంటా వెళ్ళకూడదా? మావయ్య, మీరు నడుచుకుంటూ వెళ్తారేంటి? నా బుల్లెట్ ఎక్కండి, డ్రాప్ చేస్తాను. ఎక్కండి. కొత్తగా ఈ మర్యాదలేంట్రా? అంటే నువ్వు ఇలా నడుచు వెళ్తుంటే అల్లుడిని ఎలా చూస్తూ ఊరుకోమంటావు? రామయ్య, వద్దులేరా, నువ్వేదో పనిలో ఉన్నట్టున్నావుగా, వెళ్ళి పని చూసుకెళ్ళి. నీకన్నా పని ఎక్కువ ఏంటి? ఎప్పుడు లేని కొత్తగా ప్రేమ డ్యాములో వదిలిన నీళ్ళలా తన్నుకొస్తుందేంట్రా? అంతకు ముందంటే అది వేరు, ఇప్పుడు వేరు. పదమావయ్య, అప్పటికి ఇప్పటికి తేడా ఏం లేదే. ఎందుకుంటదేంటి? చాలా ఉంటుంది. ఆట పట్టించింది చాలు. రండి మావయ్య. ఎక్కడ సర్లే, వస్తానులే, పద. పదా. అన్న చూస్తే బట్టల దగ్గర నుంచి తాళిబొట్టు దాకా ఆర్డర్ ఇచ్చేస్తున్నాడు. ఆయన దగ్గర రియాక్షన్ ఏదో తేడాగుందే. పై కనకపోయినా నా ఫీలింగ్ కూడా అదేరా. సత్య, నీకు ఈ లెటర్ రాయటం కోసం నేనెంతో ఇష్టపడితే మా అన్నయ్య కష్టపడి తెచ్చిన పెన్నిది. పడని దూరా
ఇది నా మనసు. అక్షరం అక్షరంలో అది నీకు కనిపిస్తుంది. నిన్ను నా దగ్గరికి రప్పిస్తుంది. అడుగులు వేయలేక అటు ఇటు తెలుసుకోక సతమతమైన గుండె గనుక అడిగిన దానికింత బదులిక పంపుతుంది పదములు లేని మౌనలేఖ. ఆ, కొంచెం జాగ్రత్తగా దిగు మావయ్య. సర్లేరా లోపలికి రా. ఆ, ఆ, పర్లేదులే మావయ్య. రారా లోపలికి. ఏరా ఏదో బుడబుడమని శబ్దం వచ్చింది. ఇంటి ముందు నుంచి ఆ తింగర్ సచ్చినాడు గాని వెళ్ళాడా ఏంటి? ఇంటి ముందు నుంచేం పోలేదు, ఇంట్లోకే వచ్చాడు. మావయ్య నడిచెళ్తుంటే చూడలేక ఇంటి దగ్గర వదిలేసి పోదామని వచ్చాను. అబ్బో, మా అమ్మ మీద ఈ ప్రేమ ఎప్పటి నుంచో? ఎప్పుడు నుంచో ఏందే, ఎప్పుడో ఉందే. చూపించాల్సిన సమయం వచ్చింది, చూపించా అంతే. ఆహా, ఏ బోధి చెట్టు కింద కూర్చున్నావు నాయనా? హఠాత్తుగా ఇంత జ్ఞానోదయం అయింది. సర్లే అమ్మా, వాడు పెద్దవాడు అవుతున్నాడు కదా, మంచి చెడు తెలియకుండా ఉంటాయా? అందుకే మావయ్య అంటే నాకు అంత ఇష్టం. ఆ, వస్తాను మావయ్య. భోజనం చేసే వేళకొచ్చావు, భోజనం చేయకుండా వెళ్తానంటావేంట్రా? వెళ్ళి కాళ్ళు చేతులు కడుకునిరా, భోంచేద్దు గాని. వద్దులే అత్తయ్య. అన్నం వద్దనడానికి అన్ని వంకర్లు తిరుగుతావేరా తింగర్ సచ్చినోడా? ముసల్దానివి, ఆ మాత్రం తెలియదేంటి నీకా? ఇందులో నాకు తెలిసేదే ఉందిరా ముద్దనష్టపు సచ్చినోడా. పెళ్లి చేసుకోబోయే ఇంట్లో ఎవరన్నా తింటారా ఏంటి? దానికి పెళ్ళవుతుంటే నువ్వు తినడానికేమి? నువ్వెట్ట ముసల్దానివి అయ్యావే? అందరూ నల్ల రంగు వేసుకుంటుంటే నువ్వు తెల్ల రంగు వేసుకుంటావా ఏంటి? పెళ్లి కూతురింట్లో పెళ్లి కొడుకు ఎలా తింటాడో? నువ్వు పెళ్లి కొడుకని ఎవరు చెప్పారా? మావయ్య, నువ్వేమనుకోకపోతే ఈ ముసల్దాన్ని గుద్దు గుద్ది చంపేస్తాను. సావిత్రికి నాకు పెళ్ళి విషయం ఈ ముసల్దాన్ని చెప్పలేదా? సావిత్రికి నీకు పెళ్ళని ఎవరు చెప్పారా? అదేంటి మావయ్య, సావిత్రి నాకివ్వకుండా ఇంకెవరికిస్తారు? రేయ్, అది చిన్నప్పటి నుంచి ఈ ఊరు దాటలేదురా. పై చదువులు కూడా పక్కూరికి పంపలేదు. మంచి సంబంధం చూసి పట్నంలో ఉద్యోగం చేసుకునే కుర్రాడికిస్తే కనీసం ఇప్పుడైనా దాని జీవితం కొత్తగా ఉంటుంది. నీకిచ్చి చేయాలని ఎవరనుకున్నారో నాకు తెలియదు గాని మేనర్కు ఇవ్వాలని నేనెప్పుడూ అనుకోలేదు. నీ మనసులో అలాంటి ఆలోచనలుంటే చెరిపేసుకోరా. చెరిపేసుకుంటానులే. వెళ్తాను మావయ్య. వస్తానత్తయ్య. వస్తాను బామ్మ. అదేంటి మరదలు ఎదురొచ్చినా కొత్తగా తలంచుకుని తప్పుకుని వెళ్ళిపోతున్నావు? పరాయుడికి కాబోయే పెళ్ళాన్ని చూడడం మాట్లాడడం తప్పేగా. బావా, ఆ కన్నీళ్ళేంటి? కష్టంలో ఎవరు పలికినా పలకపోయినా ముందు పలకరించేది అయ్యేగా. ఏమైంది బావా? నీకు సంబంధాలు చూస్తున్నారు. ఆయన గారికి ఈ పల్లెటూరలుడు పనికిరాడంట, పట్టణం నుంచి తీసుకొస్తాడంట. అమ్మ నాన్న పోయినప్పుడు కూడా ఏడుపు రాలేదు. అప్పటికే కాదు, ఇప్పటికీ ఏడుపుంటే తెలీదు నాకు. మీరందరూ ఉండగా నాకేంటి అనుకునేవాడిని.
మొదటిసారిగా నాకెవ్వరూ లేరని, నేను అనాథనని తెలిసింది. అదే అదే తట్టుకోలేకపోతున్నా. ఇదిగో చూడరా, నా మనవరాలు పుట్టి బుద్ధిరిగాక కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగింది. ఆ వచ్చేవాడు దీన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలి. అలాంటి సంబంధం చూడరా. ఆ విషయం నాకు ప్రత్యేకంగా చెప్పాలా అమ్మా? ఊరుగాని ఊళ్ళో, అది పట్నంలో సంబంధం అంటే 1కి 10 రకాలుగా ఆరా తీసేగా అమ్మాయినిస్తాం. ఆ అబ్బాయి ఎవరైనా కానివ్వండి, జంటని 10 మంది అలా నిలబడి చూడాలి. అలాంటి అల్లుణ్ణి చూడండి. సావిత్రి ఎప్పుడూ అదృష్టవంతురాలే. తనకి మంచి భర్తే వస్తాడత్తయ్యా. నానా, మీకు తెలిసిన నలుగురికి మీరు చెప్పండి. టౌన్లో నా స్నేహితులకి కూడా మంచి సంబంధాలుంటే చెప్పమని నేను చెప్తాను. సంబంధాలు చూడటం సరేరా, ఉద్యోగం చేసే అబ్బాయి అయితే అమ్మాయి సంతోషపడుతుంది. అది కూడా ఆలోచించాలి కదా. సాఫ్ట్వేర్ కంపెనీలో చేసే వాళ్ళనో లేకపోతే ఏదైనా మంచి వ్యాపారం చేసే వాళ్ళనో చూద్దాంలేమ్మా. ముందే అన్నీ మనమే అనుకుంటే ఎలారా? 1కి 10 సంబంధాలు చూద్దాం, అప్పుడు ఆలోచిద్దాంరా. ఏ సంబంధమైనా చూడండి, కానీ ఉదయం ఉద్యోగానికి వెళ్తే సాయంత్రానికల్లా ఇంటికొచ్చేసేలా ఉండాలి. నువ్వెప్పుడొచ్చావే? ఇప్పుడే వచ్చాను. అయినా పెద్దవాళ్ళం ఏదో మాట్లాడుకుంటాం. చిన్నపిల్లవి ఇక్కడ నీకేం పనే? లోపలికెళ్ళు. అమ్మ చెప్తుంటే అర్థం కావట్లా? లోపలికెళ్ళు. సావిత్రి గారు, ఇప్పుడు చెప్పండి. ఆమె కోపం వస్తుందో లేదో తెలియదు గాని మీ కోపం వచ్చినట్టుంది. మా కోట ముచ్చాలమ్మ తల్లండి, చాలా మంచిది. ఏం అడిగినా సరే ఇస్తుంది. కానీ మధ్యలో ఎవరైనా మాట్లాడితే అమ్మ కోపం వస్తుంది. మీకు బాగా పరిచయం అన్నట్టు చెప్తున్నారు. మరి నా చిన్నప్పటి నుంచి తెలుసు కదా. అచ్చరే, ఏంటి చాలా బాధగా ఏదో చెప్తున్నట్టున్నారు? అది ఏంటండి, ఏం చెప్పట్లేదు? ఏం చెప్పాలండి, ఇంట్లో వాళ్ళు నా ఇష్టాలు తెలుసుకోవట్లేదు అనుకుంటే ఇప్పుడు ఏకంగా సంబంధాలు చూస్తున్నారు. చూడనివ్వండి, నష్టమే ఉంది. ఏ సంబంధం చూసినా అబ్బాయి ఎవరు ఏంటి అనే విషయం అయినా మీతో చెప్పాలిగా. చెప్పట్లేదండి, అదేగా నా బాధ. అప్పటికి ఏదో సంబంధాలు అంటున్నారని నేను అడిగాను. ఏంటే చిన్నపిల్లవి నీకెందుకే అని కోసూరుకున్నారు. ఈ చిన్నపిల్ల గొడవ ఏంటండి బాబు? పెళ్లి చేసుకోవాల్సిన మీకు పెళ్లి సంబంధాల గురించి చెప్పకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. అసలు ఎవరిని చూస్తున్నారో, ఆ అబ్బాయి ఎవరో, ఎలా ఉంటాడో అనే విషయం నాకు చెప్పాలి కదండి. మీ బాధ నాకు అర్థమైందిలేండి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇప్పుడు మీకు ఏ విషయం చెప్పకపోయినా ఈ సంబంధం ఖాయం అనుకున్న తర్వాతైనా వాళ్ళు మీకు అబ్బాయి ఫోటో చూపించాలి కదా. అప్పుడు మీ అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా చెప్పండి. నచ్చితే చేసుకోండి, లేదంటే లేదు.
నన్ను అడగకుండా చూసిన సంబంధం నాకెలా నచ్చుతుంది? అదే చెప్పండి. ఈరోజు మీ ఇష్టాన్ని గౌరవించకపోయినా మీకు ఇష్టం లేకుండా పెళ్ళైతే చేయలేరు కదా. సో టెన్షన్ పడకుండా కూల్గా ఉండండి. బాల్ మీ కోర్టులోకి వచ్చినప్పుడు మీరు ఆడుకోండి, అంతే. ఆ, మీరు చెప్పింది నిజమే కదా. నన్ను అడిగిన రోజు అప్పుడు చెప్తాను. వస్తానండి. థ్యాంక్స్ అండి. సావిత్రి, సావిత్రి, సావిత్రి. వదినా, ఇదిగో భోంచేద్దురా. నేను తింటాలే, అక్కడ పెట్టు. ఏ వదిన చేతి ముద్ద వద్దనుకుంటున్నావా? చా, అదేం లేదు. మరేంటి, ఇన్ని రోజులు నా బిడ్డలాగా గోరుముద్దలు తినిపించుకున్నాను. ఈ అదృష్టం ఇంకా ఎన్ని రోజులు? రేపు పెళ్ళై వెళ్ళిపోతే మళ్ళీ అవకాశం రాదుగా. తిను. వదినా, నీ పెళ్లి కూడా ఇలాగే జరిగిందా? ఇలాగంటే కనీసం నీకు పెళ్లి చేస్తున్నామన్న విషయం చెప్పకుండా, అబ్బాయి ఎలా ఉండాలి ఏంటి అని అడగకుండా, నీ ఇష్టంతో పని లేకుండా మీ వాళ్ళ ఇష్ట ప్రకారమే అన్నీ చేశారా? మీ అన్నయ్యతో పెళ్లి జరిగేటప్పటికీ అమ్మవాళ్ళు చెప్పింది వినడం తప్ప నాకంటూ ఏ ఇష్టం ఉండేది కాదు. అందుకే పెళ్లికి 2 రోజుల ముందే అనుకుంటా మీ అన్నయ్య ఫోటో చూశాను. అబ్బాయి చాలా మంచోడమ్మా, ఈ అబ్బాయితోనే నీ పెళ్లి అన్నారు. సరే అన్నాను. అదేంటోదినా, మనిషి అన్నాక ఎవరిష్టాలు వాళ్ళకు ఉండవా? కనీసం ఉన్నాయో లేవో కూడా అడగరా? ఆడపిల్ల ఇష్టాన్ని అడిగి చేయటం చాలా అరుదమ్మా. అది ఎవరో బాగా చదువుకున్న వాళ్ళ విషయంలో జరుగుతుంది. ఏ మన విషయంలో ఎందుకు జరగదు? చూడు, మనకి ఇష్టాలుండొచ్చు, ఆ ఇష్టాల్ని గౌరవించే మనిషి దొరకాలిగా. పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రవర్తించడం చాలా తప్పు. 100 ఆలోచనలుండొచ్చు, అవి అర్థం చేసుకునే మగవాళ్ళుండాలిగా. పెళ్లి చేసుకోవాల్సిన మీకు పెళ్లి సంబంధాల గురించి చెప్పకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? మనకంటూ ఇష్టాలు మొదలైతే కష్టాలు మొదలైనట్లే. భార్య ఇష్టాల్ని ఆలోచనని గౌరవించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరుంటారు. అలా గౌరవించే వాళ్ళని పెళ్లి చేసుకునే అదృష్టం కూడా 1,000,000 మందిలో ఒక్క ఆడపిల్లకే దక్కుతుంది. ఆ ఒక్కదాన్ని నేనెందుకు కాకూడదు? జరగని విషయాల గురించి ఆలోచించొద్దు. మనసు పాడు చేసుకోకుండా మామయ్య గారి ఇష్టప్రకారమే పెళ్లి చేసుకో. వదిన చెప్పిన అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయిగా. రేపు ఒకసారి ఆయన్ని కలుద్దాం. సత్య, పెళ్లి చూపుల కోసం అమ్మాయి ఫోటో పంపించారా? నిజమా తాతయ్య?
ఇస్తాను. తాతయ్య ప్లీజ్ ప్లీజ్ ఇవ్వు తాతయ్య. కనీసం అబ్బాయి ఫోటో కూడా చూపించకుండా ఏర్పాట్లన్నీ చేశారనేగా. అందుకే నీకోసం అబ్బాయి ఫోటో తీసుకొచ్చాను చూడు.